నమస్తే, నేను మీ డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. కొంతమంది నల్ల మచ్చలతో బాధపడితే, కొంతమంది దానికి రివర్స్‌లో వైట్ మచ్చలు, తెల్ల మచ్చలతో బాధపడుతుంటారు. అయితే సరే అండి, ఇప్పుడు నల్ల మచ్చలు ఉన్నాయి, చాలా లోషన్స్ అవి ఉన్నాయి, మరి వైట్ మచ్చలు వస్తే ఏం చేయాలని కంగారు పడిపోతుంటారు తెలియక. సో దానికి కూడా సొల్యూషన్ ఉందండి. ఏదైనా కానీ మన రూట్స్, మన ఆయుర్వేదంలో తిరిగి చూస్తే ఖచ్చితంగా దాంట్లో ఒక సొల్యూషన్ ఏదో ఒక పేజ్లో దొరుకుతూనే ఉంటుంది. సో అయితే ఇక మీదట మాట్లాడుకుందాం. వైట్ మచ్చలు ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలు అవ్వచ్చు, టీనేజ్ అవ్వచ్చు, ఎక్కువ మంది అంటే ఎక్కువ ఆ ఏజ్ గ్రూప్ మందిలో మనం చూస్తాం. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ సరిగ్గా లేకపోయినా, ఏదైనా టాక్సిన్స్ బాడీలోకి వెళ్ళినా, విటమిన్ డి డెఫిషియన్సీ, విటమిన్ ఈ డెఫిషియన్సీ, తర్వాత కాల్షియం లోపించిన, తర్వాత విటమిన్ సి లోపించినా కూడా మనకి ఈ వైట్ మచ్చలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏం జరుగుతుంది, ఇప్పుడు స్కూలో, కాలేజో, లేకపోతే నైట్ షిఫ్ట్లను ఇప్పుడు ఎండకి సరిగ్గా ఎక్స్పోజ్ అవ్వకుండా, అంటే ఆ టైంకి పారిపోయి స్కూల్లో లేకపోతే ఒక అంటే క్లోజ్డ్ రూమ్లోకి వెళ్ళిపోయి అక్కడే ఉండి సన్సెట్ అయిన తర్వాత బయటకు వస్తున్నారు కదా పిల్లలు కానీ, లేకపోతే ఎంప్లాయీస్ అవ్వచ్చు. అలాంటి వాళ్ళలో కూడా ఇది విటమిన్ డి లోపం మనం చూడొచ్చు. మరి దీన్ని ఎలా కంపెన్సేట్ చేయాలంటే, అట్లీస్ట్ కనీసం ఒక 9:30 లోపు ఒక పావు గంట లేదా 20 నిమిషాలు కనీసం కొంచెం ఎండ ఎక్స్పోజ్ అయ్యేలా మనం ఉంటే కనుక ఉత్తమం. లేదు అని అంటే వీక్ ఆఫ్లో మొత్తం బాడీకి అంతా నువ్వుల నూనె అప్లై చేసేసుకొని కొంతసేపు మనం చక్కగా ఎండకి ఎక్స్పోజ్ అయ్యాం అనుకోండి, అలా కూడా మనకి బాడీలోకి విటమిన్ డి తయారవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకనంటే విటమిన్ డి ఎక్కడి నుంచో రాదు, ఆ సూర్యరశ్మి మన స్కిన్ మీద పడ్డాక, మన ఒంటి మీద పడ్డాక మన స్కిన్నే దాన్ని తయారు చేసుకుంటుంది. సో అది కూడా మనం ఇవ్వట్లేదు. అండ్ ఈవెన్ చాలామందికి రాత్రిపూట నిద్రలేమితో బాధపడుతుంటారు. అసలు చూడండి ఎంత ఇదిగా పెట్టారు దేవుడు అంటే, ఉదయం పూట మన స్కిన్ మీద పడిన సూర్యరశ్మి మన స్కిన్లో తయారయ్యే విటమిన్ డి ఏదైతే ఉందో, అది నైట్ టైము మనకి స్ట్రెస్ రిలీవింగ్ హార్మోను, స్ట్రెస్ హార్మోన్స్, కార్టిసోల్ అవన్నీ రెగ్యులేట్ చేసి, తర్వాత మనకి నిద్రకి ఉపక్రమించడానికి పనికొచ్చే హార్మోన్స్ ఏదైతే మెలటోనిన్ ఉందో, సో దాన్ని పెంచడం కోసం ఉపయోగపడుతుంది ఈ విటమిన్ డి. సో పొద్దున్న తీసుకున్నది, సో నైట్ నిద్రకి పొద్దున్న దీనికి చాలా కనెక్షన్ ఉంది. అండ్ ఈవెన్ మీరు చాలా స్ట్రెస్లో ఉండొచ్చు, ట్రామాలో ఉండొచ్చు, అలాంటప్పుడు కూడా మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంతా కూడా చాలా బిల్డప్ అయిపోతుంది బాడీలో. సో దాని నుంచి కూడా బయటపడడానికి ఈ విటమిన్ డి చాలా బాగా అవసరం. సో విటమిన్ డి మనం తీసుకునే ఆప్షన్ ఇది ఒకటి ఉంది. ఒకవేళ విటమిన్ డి మేము తీసుకోలేకపోతున్నాం అండి, సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వలేకపోతున్నాం, సూర్యరశ్మి మాకు తగలట్లేదు, మాకు అవ్వట్లేదు అని అనుకుంటే ఇంకొక ఆప్షన్ ఉంది, అదే పుట్టగొడుగులు. సో పుట్టగొడుగులు తీసుకొని వండే ముందుగా మీరు ఒక 5 గంటలు మినిమం ఎండలో పెట్టేస్తే, అందులో ఉండే విటమిన్ డి లెవెల్స్ ఇంకాస్త అంటే ఆల్మోస్ట్ ఒక 2 times or 3 times ఎక్కువ, ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు 5 times కూడా ఎక్కువ విటమిన్ డి లెవెల్స్ పెరిగి మన బాడీకి డైలీ రికమెండెడ్ డోసెస్ ఏదైతే ఉందో అది అందించే అవకాశం ఉందన్నమాట. సో ఆ విధంగా కూడా మీరు పుట్టగొడుగులు వాడచ్చు విటమిన్ డి కోసం. తర్వాత విటమిన్ ఈ ఏదైతే ఉందో క్యాప్సిల్స్ మీకు దొరుకుతాయి. సో ఆ క్యాప్సిల్స్ కూడా మీరు దాన్ని అంటే పంక్చర్ చేసి దాన్ని మీరు ఎక్కడెక్కడైతే ఇప్పుడు స్కిన్కి అప్లై చేయొచ్చు, ఈవెన్ హెయిర్కి కూడా అప్లై చేయొచ్చు. సో స్కిన్కి ఒకవేళ ఈ వైట్ మచ్చలు ఉంటే కూడా అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంటర్నల్గా కూడా విటమిన్ ఈ ఒక 10 days అలా, లేదా ఆల్టర్నేట్ డేస్ ఒక 15 days అలా తీసుకొని ఆపేసేయచ్చు, అలా కూడా చేయొచ్చు. అయితే విటమిన్ సి, కాల్షియం అన్నాం కదా, దీనికి మనం పదే సింథటిక్ ఈ సప్లిమెంట్స్ జోలికి పోకుండా న్యాచురల్గా మనకి దేవుడిచ్చిన ఫుడ్లోంచే తీసుకోవచ్చు. కాల్షియం ఎందులో ఉంటుంది అంటారా, కొబ్బరిలో ఉంటుంది, నువ్వుల్లో ఉంటుంది, నువ్వులుండా లేదా తెలగపిండి కూర, సో ఇవన్నీ నువ్వుల నుంచి వచ్చినవి కదా, వాటిలో ఉంటుంది. తమలపాకు, ఒక లేత తమలపాకు మనం కడిగేసి తిన్నా కూడా కాల్షియం వస్తుంది. తర్వాత సో ఇవన్నీ తీసుకోవచ్చు. చాలామందికి ఉండే అపోహ ఏంటంటే పాలలో మాత్రమే కాల్షియం ఎక్కువ ఉంటుంది, బోన్స్ వీక్ అయ్యాయి, లేకపోతే కాల్షియం డెఫిషియన్సీ అనగానే పాలు తాగాలేమో అని అనుకుంటారు. పాలల్లో ఉండే కాల్షియం, మన బాడీలో ఉండే సల్ఫర్ రెండు కూడా కలిసాక ఒక న్యూట్రలైజ్ అయిపోతుంది అనమాట. సో సాచురేట్ అయిపోద్ది. సో కాబట్టి పాలు తాగడం ద్వారా కాల్షియం మనకి ఎట్టి పరిస్థితుల్లో రాదు. పైపెచ్చు స్కిన్ డిసీజెస్ రావడానికో, ఎలర్జీస్ రావడానికో ఈ పాలు ఉత్పత్తులు అట్లా అవి కూడా మనకి పెంపొందిస్తాయి అనమాట. సో కాబట్టి పాలని అవాయిడ్ చేసుకోండి, ఇవి తీసుకోండి, ఇవి దీని ద్వారా మీకు కాల్షియం వస్తుంది. తర్వాత ఒకవేళ ఈ వైట్ మచ్చలు పోవడానికి ఇంకేం చేయొచ్చు అని అంటే కనుక, వేప చెట్టు చాలా బాగా ఉపయోగపడుతుందండి. వేప కాయలు, వేప చెట్టు ఆకులు, వేప పువ్వులు మొత్తం తీసుకొని మీరు బాగా నూరేసి దాన్ని మీరు ఒక 6 grams అంటే లేదా ఒక 3 చెంచాలను 6 grams మీరు రోజు 2 పూట్ల తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఒక 45 days చేసి చూస్తే మీ వైట్ మచ్చలు ఇంటర్నల్గా ఇది మందులా పనిచేసి వైట్ మచ్చలు పోవడం మీరు గమనిస్తారు. సో ఇది చేయొచ్చు. అలానే ఒకవేళ ఇంకా బయట నుంచి కూడా మనం చేయడానికి ఇంకేమైనా ఉందనంటే తులసి ఆకులు ఉన్నాయిగా, సో తులసి ఆకుల రసాన్ని, అలాగే
పిచ్చి కుసుమ మొక్క అంటాం. సో దాని ఆకుల రసాన్ని కలిపేసి దాన్ని మీరు అప్లై చేసుకొని ఒక పావుగంట ఉండి కడిగేసుకుంటే కూడా మీకు ఈ వైట్ మచ్చలు పోతాయి. సరే అండి, మొక్కలన్నీ తెలియట్లేదు, ఇంకేమైనా కాస్త హోమ్ రెమెడీగా సింపుల్గా ఉందంటే ఎస్ ఉంది. సో ఏం చేయొచ్చానంటే, ముల్లంగి తెలుసు కదా, వైట్ రాడిష్ అంటాం, ముల్లంగిని తీసుకుని రండి, తెచ్చి ముక్కలు తరిగేసి కొంచెం లైట్గా వాటర్ వేసి మిక్సీలో దాన్ని రసం చేయండి, జ్యూస్ చేయండి. చేసిన తర్వాత దాంట్లో కొంచెం పెరుగు, దాన్ని ఫిల్టర్ ఏం చేయకుండా దాంట్లో కొంచెం పెరుగు, ఒక చెంచా పెరుగు, అలా 1 టేబుల్ స్పూన్ పెరుగు కలిపేసేయండి, బాగా క్రీమ్లా అవుతుంది. సో దాన్ని ఎక్కడెక్కడైతే మీకు తెల్ల మచ్చలు ఉన్నాయో, ఫేస్ అవ్వచ్చు, బాడీ అవ్వచ్చు, ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ రాసి లైట్గా ఒక 2 నిమిషాలు మసాజ్ చేసుకొని తర్వాత ఒక పావుగంట అలా ఉండి అప్పుడు మీరు స్నానం చేసేసుకోవచ్చు. అంటే రోజు ఉదయం స్నానం చేసే ముందు ఈ రొటీన్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలా చేస్తే కూడా అక్కడున్న వైట్ మచ్చలు అవన్నీ కూడా పోతాయి. అండ్ మోర్ ఓవర్ వేప నూనె అని దొరుకుతుంది, నీమ్ ఆయిల్, మనకి డిపార్ట్మెంట్ స్టోర్స్లో నేవల్ ఆయిలింగ్ అంటామండి. ఆ నీమ్ ఆయిల్ని తీసుకొని వచ్చి ఒక 2-3 చుక్కలు రాత్రిపూట పడుకునేటప్పుడు బొడ్డులో మీరు వేసుకొని ఒక 2-3 నిమిషాలు కొంచెం అలా మసాజ్ చేసుకుంటే కనుక అది కూడా మీ వైట్ స్పాట్స్ పోవడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇక్కడ కొంతమందికి ఇంకోటి ఏంటంటే, ఈ విటిలిగో, బొల్లి మచ్చలు అవి కూడా కొంచెం వైట్ షోబి మచ్చలానే ఉంటాయి, కానీ కొంచెం డిఫరెంట్, తెలుసు కదా, అవి బాగా మరి పాలిపోయినట్టుండి చుట్టూ కొంచెం బ్రౌనిషో కొంచెం పింకిష్ అట్లా ఉంటుంది, అది వేరు ఇది వేరు. కానీ సరే, ఎలాగో టాపిక్ వచ్చింది కదా, ఆ డౌట్ కూడా మీకు వచ్చి ఉంటుంది కాబట్టి మీకు కూడా ఒక టిప్ చెప్తున్నాను. ఒకవేళ ఆ విటిలిగో కానీ ఏమైనా షోబి మచ్చ బొల్లి మచ్చలు కానీ ఉంటే కనుక వాళ్ళు ఎక్స్టర్నల్గా ఆవాల నూనె తెచ్చుకోండి, మంచి గానుగలు ఆవాల నూనె తెచ్చుకొని దానికి మంచి పసుపు, అంటే ఆ పసుపు కాడల్ని ఆడించుకొని ఆ పసుపు ఏదైతే ఉంటుందో మంచి పసుపుని ఇందులో యాడ్ చేసుకోండి, పేస్ట్లా చేయండి. చేసి ఎక్కడెక్కడైతే ఈ విటిలుగా ఉందో, లిప్స్ అవ్వచ్చు, ఫోర్ హెడ్ అవ్వచ్చు, నుదుట అవ్వచ్చు, లేకపోతే ఎక్కడైనా అవ్వచ్చు, అక్కడ అప్లై చేసుకోండి. మసాజ్ కంపల్సరీ ఇంపార్టెంట్. ఒక 2 మినిట్సే మసాజ్ చేయండి, ఒక పావుగంట వదిలేసేయండి, ఎందుకంటే పెనిట్రేషన్ బాడీలోకి, స్కిన్లోకి అబ్జర్వ్ అవ్వాలి. సో అలా పెనిట్రేషన్ అయిన తర్వాత దాన్ని మీరు చక్కగా గోరువెచ్చని నీళ్ళతోనో, లేదా మీరు స్నానం చేసే ముందో ఇది చేసినా ఓకే, స్నానం డైరెక్ట్గా చేసేయచ్చు. అండ్ ఇది ఏ పూటైనా, పొద్దున్నైనా చేయొచ్చు, రాత్రి పడుకునేటప్పుడైనా చేసుకోవచ్చు. ఇది చేసుకొని చక్కగా గోరువెచ్చని నీళ్ళతో మీరు కడిగేసుకున్నారు అనుకోండి, అలా రాబోయే ఒక కొద్ది రోజులు, అంటే మినిమం 30 to 45 days అయినా చేయండి. మండలం అంటుంది 42 days. సో అలా చేస్తే కనుక ఖచ్చితంగా చాలా చాలా మెరుగు చూస్తారు. వితిన్ 15 daysలో మీకు ఫేడ్ అవ్వడం, అంటే అది మళ్ళీ స్కిన్ కలర్, మెలానిన్ అది ప్రొడక్షన్ అది జరుగుతుంది. బట్ మీరు ఆపకుండా కనీసం ఒక 2 నెలలైనా వాడి తీరాలి. అలానే దానికి సంబంధించిన పథ్యాలు అవన్నీ ఏవైతే ఉన్నాయో అది కూడా మెయింటైన్ చేసి తీరాల్సిందే. సో ఎందుకు అనంటే ఫుడ్డే మనకి దేవుడిచ్చిన మెడిసిన్. సో థ్యాంక్ యూ, నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.